శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఇందాక మన సహవాసంలో తప్పట్లు కొడుతూ ఉండదు. ఇలా తప్పట్లు ఎందుకు కొట్టమన్నారంటే మరి నిద్ర టైం కదా, అందరినీ మేలుకొల్పాలనే ఉద్దేశంతో తప్పట్లు కొట్టమన్నారు. మరి ఈ సమయంలో ఏంటంటే అందరూ చూపు వాగ్దానాల మీద ఉందన్నమాట. ఈ 2025 సంవత్సరంలో నాకేం వాగ్దానం వస్తుంది, ఏ వాగ్దానం వస్తుంది అని. ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము 9 నుండి 15 వచనములు, 15 వరకు అనమాట. 9వ వచనం నుండి 15వ వచనం వరకు అందరూ కలిసి చదువుదాం. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడుగగా అతడు, అదుగో గుడారంలో ఉన్నదని చెప్పెను. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాల గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన కనుక శారా, నేను బలము ఉడిగిన దానినైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను. అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైనను నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి కాలమున నిర్ణయ కాలముందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. శారా భయపడి, నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నీవు నవ్వితాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రమునైనా ప్రభువా, 2024 సంవత్సరం అంతటిలోనూ మీ కాపుదల భద్రతలో ఉంచారు. దాన్ని బట్టి స్తుతులు స్తోత్రమునైనా. ఇటు రీతిగా 2025 సంవత్సరం మొదటి రోజున ఇటు రీతిగా ప్రభు మీ శ్రేష్టమైన మాటలు వినడానికి మీరు ఇచ్చిన సమయం కొరకు స్తోత్రమునైనా. చదువును లేఖన భాగాన్ని మా కొరకు దీవించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి, ఆమె. వాగ్దానాలు మనం తీసుకుంటాం కదా, చాలామంది చాలా ఆసక్తితో తీసుకుంటారు. తీసుకున్నప్పుడు వాళ్ళు కలిగే అనుభవం ఏంటంటే, ఈ వాగ్దానం నా పట్ల జరుగుతుందా అనే అనుమానాలు ఉంటుంటాయి. కొంతమంది అయితే ప్రార్థించుకుని తీసుకుని ఇది నా పట్ల జరుగుతుంది అనే విశ్వాసం ఉంటుంది. ఒక మందిరంలో ఓ బ్రదరు ఎప్పుడు 31కే వస్తుంటారు, మిగతా ఆదివారాలు రారు. ఎందుకు రారంటే ఆయన అంతగా ఆసక్తి ఉండదు. వాళ్ళ కుటుంబంలో పిల్లలు వస్తారు, భార్య వస్తుంది. ఆయన ఇంట్లో పోరుపడలేక 31st నైట్ అయినా రండి, దేవుని మందిరంలో గడపడం బాగుంటుంది, మనందరికీ ఆశీర్వాదకరం అని భార్య అన్నప్పుడు అతను అప్పుడప్పుడు వచ్చేవాడు. ఆ సంవత్సరం కూడా వచ్చాడనమాట. ఆయనకు వచ్చిన వాగ్దానం ఏంటంటే, నీవు బహుప్రియుడవు. అది దావీదు గారిని గురించి, దానియేలు గారిని గురించిన వాగ్దానం. ఈయన పాస్టర్ గారి దగ్గర, బ్రదర్ దగ్గరికి వచ్చారంటే చూపించి, ఇది నాకు వచ్చింది, నువ్వు బహుప్రియుడు అంటే నేను ఎప్పుడు రాను కదా మందిరానికి, నేను ఎప్పుడు రాను కదా, నాకు ఇలాంటి వాగ్దానం వచ్చింది, ఇది జరుగుద్దా, ఇది జరుగుద్దా అన్నాడట. పాస్టర్ గారు అన్నారట, జరుగుతుంది, దేవుని ఏర్పాటు ఏదో ఉంది, నీలో జరుగుతుంది అని ఆయన గట్టిగా చెప్పారట. ఆయన నవ్వుకుంటూ వెళ్ళిపోయాడట. ఆ బ్రదర్ నవ్వుకుని ఇది జరగదు అనుకుని వెళ్ళిపోయాడు. అయితే కాలక్రమంలో లాస్ట్ మంత్కి వచ్చేటప్పటికి 11 నెలలు అలాగా జరిగిపోయినాయి. కానీ 12 నెలల కానించి ఆయన మందిరానికి మొదటగా రావడం ఆయననట. ముందుగా రావడం ఆయనే, చేపలు వేయడం ఆయనే, తోడడం ఆయనే, ఇంత పరిచర్య అనమాట. దేవుడు అద్భుతంగా కొన్ని కార్యక్రమాలు, కొన్ని కార్యాలు అలా చేస్తుంటాడు. మనం విశ్వసించకపోయినా కానీ జరుగుతాయి. అలాగే
ఇక్కడ దేవాది దేవుడు అంటే శారా నవ్వనేల ఆయనకు అనుమానం వచ్చింది. ఏంటి నేను చెప్పాను కదా, నాకు అసాధ్యమైన ఏదైనా ఉందా, ఎందుకు నవ్వింది? శారా నవ్వనేలని అబ్రహాంని అడుగుతాడు అనమాట. ముందుగా ఏమంటుంది ఇక్కడ నేను ఇద్దరిని పరిచయం చేయాలనుకున్నాను. ఒకళ్ళు ఏంటంటే ఆదికాండం పాత నిబంధనలో ఒక ఫ్యామిలీ, కొత్త నిబంధనలో ఒక ఫ్యామిలీ ఉన్నారు. ఇలాగా సస్పెక్టెడ్ అనమాట. 9వ వచనంలో వారు అతనితో నీ భార్య అయినా శారా ఎక్కడున్నదని అతడు అడగగా అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదని, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనకుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అక్కడ ఈ సందర్భం అంతా మనకు తెలిసిందే. అయితే అక్కడ ఏమైందంటే ఆతిథ్యం అయిపోయింది, తినేసరి భోజనాలు అయిపోయిన అంతా అయిపోయిన తర్వాత అక్కడ దేవాది దేవుడు అంటాడంటే అబ్రహాంతో, శారా ఎక్కడుంది, మీద సంవత్సరానికి మళ్ళా వస్తాను, అప్పుడు ఒక కుమారుని కంటారు. శారా ఎక్కడంటే వెనకాల ఉందని చెప్తాడు. జనరల్గా స్త్రీలకి సిస్టర్స్కి ఏంటంటే అలవాటు, ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం కదా, మాట్లాడుకున్నప్పుడు వచ్చేవి ఇటు పడేస్తుంటారు, అటు పడేస్తుంటారు. ఏం మాట్లాడుకుంటున్నారు అని వాళ్ళు గ్రహించలేదనుకుంటారు, కానీ వచ్చేవి అటు పడేస్తారు. ఈవెన్ ఫోన్ వచ్చినా సరే, ఫోన్ మాట్లాడుతున్నాడు, ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరు అనే ఒక చెవాడు పడేస్తుంటారు. అలాగే శారా కూడా ఓ చెవాడు పడేసింది. చెవాడు పడేసినప్పుడు ఆయన ఏమంటున్నాడు, వారు అతనిది నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అతను అడుగగా అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకైనా మీదిటికి కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదును, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండిన. అబ్రహామును శారాను కాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన కనుక శారా నేను బలముడిగిన దానైన తరువాత నాకు సుఖము కలుగున, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో వృద్ధుడు నాలని నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వటానికి కారణం ఉంది. దేవుడు ఏమంటున్నాడు, ప్రభువారు శారా నవ్వనేలా అన్నారు, కానీ శారా నవ్వటానికి కారణం ఏంటి? వృద్ధులు, స్త్రీ ధర్మం నాకు లేదు, ఆయన వృద్ధుడు, నా యజమానుడు వృద్ధుడు, ఇది సాధ్యమా అని ఒకంత అనుమానం పడి నవ్విందనమాట. అప్పుడు 14వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు, ఇక్కడ యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవునను నవ్వుతావనెను. అది శారా నవ్వనేలా. శారా నవ్వటానికి కారణం ఉంది. దేవుడు ఏమనుకుంటాడంటే శారా నవ్వటానికి కారణం ఉంది, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని. కానీ ఇక్కడ ఏమైంది, 11వ వచనం, హెబ్రీ 11:11లో ఏం రాయబడింది, ఒకసారి ఆ భాగం చదువుకుంది. 11:11 ఒకసారి చదివి వినిపించమ్మా. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను, కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతులుడైన ఆ యొక్కను నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలన సంతానము కను. అది దేవుని యొక్క గొప్పతనం. ఏదైనా యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అది దేవుడు ఏమంటున్నాడు, శారా నవ్వనేలా, శారా ఎందుకు నవ్వింది అన్నాడు. ఎందుకంటే దేవునికి అసాధ్యం మీరు ఏది లేదు కదా. శారా నవ్వడానికి కారణం ఏంటుంది? శారా ఏమనుకుందంటే మేము వృద్ధులం కదా, మాకు ఎలాగ పుడతారు పిల్లలని ఆవిడ నవ్వింది.
అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు కదా, ఆవిడ విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. మనకి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు అనమాట. అది ఆమె గ్రహించింది అనమాట. విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడిని ఎంచుకును కనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొంది. ప్రియమైన వాళ్ళ, దేవునికి అసాధ్యమైనది ఇదిలే. మనం వాగ్దానాలు తీసుకుంటాం కదా, వాగ్దానాలు తీసుకున్నప్పుడు అవి జరుగుతాయని మనం నమ్మాలి. అవి మన పక్షంగా జరుగుతాయని నమ్మాలి. అది ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు, సమయం ఉంచిపోవచ్చు. ఎందుకంటే అబ్రహాంకి ఎన్నాళ్ళకి పెట్టింది? 25 years. 25 years తర్వాత అబ్రహాంకి సంతానం కలిగింది. ప్రియమైన వాళ్ళ, వాగ్దానము నెరవేరుతుంది, మన పట్ల నెరవేరుతుంది. అలాగే ఎందుకంటే వాగ్దానం గురించి 2 కొరింథీ 1:20 మాట ఉంది. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి కనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకే అవి ఆయన వలన నిశ్చయములై అనే. ప్రియమైన వల్ల వాగ్దానములు అవునన్నట్టుగానే ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తుంటాం. ఎందుకంటే లోకాసు సువార్త 1:37 అంటాడు కదా, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానరదు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానదు. మనకు వచ్చిన ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానము ఎప్పటికీ నిరర్ధకము కానరదు. ఒక్కొక్కసారి సమయము లేట్ అవ్వచ్చు, కానీ తప్పకుండా మన పట్ల దేవుడు చేసేవాడుగా ఉన్నాడు. అలాగే కొత్త నిబంధనలలో లోకాసు వార్త 1లో జకర్యా గారు ఉంటారు. జకర్యా, ఎలిజబెత్ వాళ్ళ కుటుంబం కూడా అంతే, వృద్ధులు, వాళ్ళకి సంతానం లేదు. ప్రార్థించగా ఒకసారి ఆయనకి యాజక ధర్మం చేస్తుండగా గాబ్రియల్ దూత ప్రత్యక్షమే నీకు కుమారుడు కలుగుతాడు అని చెప్తాడు. అది ఒకసారి చూద్దామే. లూకాసు వార్త 1 1:13. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినపడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను పేరు పెట్టుదువు. చాలండి. దూత ఏం చెప్పింది? జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినపడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను పేరు పెట్టుదు. ఆ యోహాను ఎలాగుంటాడు ఏంటనేది తర్వాత వచనంలో మనం చదువుతాం. అయితే 18వ వచనంకి వచ్చేటడికి జకర్యా గారు అంటున్నాడు కదా, ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానం నీకు తెలుపుటకును పంపబడుతుని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఏమైంది? ఈ సంగతులు జరుగు దినము వరకు నువ్వు మాట్లాడక మౌనువై ఉందని. అక్కడ ఒక శాపం దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ఈయనకి ఏమొచ్చింది? అనుమానం వచ్చింది. మేమిద్దరము వృద్ధులమే, ఇది ఎలా సాధ్యము అని గాబ్రియల్ దూత అంటున్నాడు కదా, నేను నీతో మాట్లాడుటకు ఈ సువార్తమానము నీకు తెలుపుటకు పంపబడితిని. ఎక్కడ పంపబడ్డాడు? జకర్యా దగ్గరికి దేవాది దేవుడు పంపించాడు వర్తమానం చెప్పడానికి. అయితే ఈయన నమ్మలేనప్పుడు ఏమైంది? అతనికి మౌనం అయిపోయాడు. అంటే మాట పడిపోయింది అనమాట. నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనమై ఉందని అతనితో చెప్పాను. ప్రజలు జకర్యాకు కనిపెట్టినప్పుడు
ఆలయం అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడిరి. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడకపోయినందున ఆలయమందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయొచ్చు మోగవాడై ఉండేను. అయితే సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే యోహాను గారు పుడతాం అని జరిగి అప్పుడు పేరు పెట్టినప్పుడు ఆయనకి మళ్ళీ మాట రావడం మనకు తెలుసు. అతను సందేహించాడు. వాగ్దానాన్ని సందేహించినప్పుడు అతనికి జరిగిన నష్టం ఏంటంటే మోగవాడైపోయాడు, మాట పడిపోయింది, మౌనం అయిపోయాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనం వాగ్దానం తీసుకున్నప్పుడు వాగ్దానము జరుగుతుంది, మన పట్ల వాగ్దానము జరుగుతుంది. దేవుడు మన పక్షంగా వాగ్దానాన్ని నెరవేర్చడాన్ని గ్రహింపు మనం కలిగి ఉండాలి. ప్రియమైన వాళ్ళ మనం ఇద్దరు వ్యక్తులను చూసాం, రెండు కుటుంబాలు అనమాట. ఎవరు? అబ్రహాము, శారా, జకర్యా, ఎలిజబెత్. వారి వాగ్దానాలు వారి పట్ల నెరవేరినట్లుగా మనం ఇక్కడ గ్రహిస్తాం. ప్రియమైన వాళ్ళ మనం వాగ్దానాలు తీసుకుంటాం కదా, వాగ్దానాలు తీసుకున్నప్పుడు ప్రార్థన చేసుకుని తీసుకున్నది అది మన కుటుంబంలో మన పక్షంగా జరుగుతుందనే విశ్వాసం మనకు కలిగి ఉండాలి. మరి ఈ సంవత్సరం హెబ్రోను సంఘ వాగ్దానాలు 3 అవి ఏంటి ఒకసారి చదివి మీకు వినిపిస్తాను. మనకి ఇక్కడ ఉన్నాయి. అది కొద్దిగా విజిబుల్గా అంటే దూరంగా ఉన్న వాళ్ళకి కనపడవు, నాకు కొద్దిగా సైట్ ప్రాబ్లం కాబట్టి నాకు కనపడతలేదేమో అనుకుంటున్నాను. కానీ మరి మీకు ఒక్కసారి చదివి వినిపిస్తాను. మొదటిది ఏంటంటే, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ప్రకటన 2:21-5. రెండోది, దావీదు సమస్తమును సంపాదించుకొనెను రక్షించెను. అది మొదటి సమయాలు 30:19. మూడవది, మిడతలు తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును. 52:25. ఈ 3 మన జర్మీ గారు, ఎస్తేర్ గారు, మన గ్రేసీ మరి రాబోయే ఆదివారాల్లో చెప్పాలని ఆశపడుతున్నాను, చెప్తారు కూడా. ఎందుకంటే ఈ సమయంలో మనం చెప్పాలన్నా కొద్ది కష్టం. కాబట్టి వచ్చే ఆదివారం తప్పనిసరిగా చెప్పాలని ఆశపడుతున్నా. అలాగే ఇంకోటి ఏంటంటే, నాకు వచ్చిన తలంపు, మీకా గ్రంథంలో అంటే 2025లో దేవాది దేవుడు మనం ఏ రీతిగా ఉండాలి, ఈ 2024 సంవత్సరం ఇందాక జర్మీ గారు మనకి జ్ఞాపకం చేశారు. గతః మర్చిపోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడు, నూతనమే జరగాలంటే పాతవి మర్చిపోవాలి. అయితే ఈ సంవత్సరంలో మన జీవితాలు ఎలాగ ఉండాలనేది మీకా గ్రంథంలో 6:8, మీకా 6:8, 766 పేజీ. ఒకసారి, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ప్రియమైన వారలారా, ఈ 2025 సంవత్సరం దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే, న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఈ 3 అన్నమాట. ఈ 3 దేవాది దేవుడు ఈ 2025 సంవత్సరంలో మన నుండి కోరుకుంటున్నారు. ప్రియమైన వారలారా, మరి ఈ వాగ్దానాలు 2 విషయాలు మనం జ్ఞాపించాం, సందేహించకుండా. ఎందుకంటే శారా నవనేల, దేవాది దేవుడు అన్నమాట. శారా నవనేల. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే. అలాగే జకర్యా అనుమానం సస్పెక్ట్ చేశాడు, ఆయన కూడా కొంత నష్టానికి గురయ్యాడు. తర్వాత దేవుడు అతని నోరుని ముట్టి తెరిచినట్లుగా మనం చూస్తుంటాం. కాబట్టి ఈ 2025 సంవత్సరం అందరికీ దేవాది దేవుడు తన వాగ్దానాలు ఇచ్చి అవి నెరవేర్పు కలగాలని కోరుకుంటున్నాను. అలాగే
మరొకసారి మీకా గ్రంథంలో ఈ మాటలు మరొకసారి మీకు చెప్పి ముగిస్తాను. దేవుడు మన నుండి 2025 సంవత్సరం ఏం కోరుకుంటున్నారంటే, న్యాయముగా నడుచుకునుట, కనికరమును ప్రేమించుటే, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. దేవుడు మరి ఈ 2025 సంవత్సరం మొదటి రోజు వర్తమానంగా, మరి వాగ్దానం వర్తమానంగా ఇద్దరిని జ్ఞాపకం చేసుకున్నాం. అబ్రహాము, షారాయి, జకర్య, ఎలిజబెత్ని. కాబట్టి దేవుడు మనల్ని కూడా అటు రీతిగా వాగ్దానములు ఇచ్చి నెరవేర్చే వాటిగా ఉన్నారు. కాబట్టి మనం కూడా అట్టి విశ్వాసం కలిగి ఉండాలని కోరుకుంటూ వాక్యాన్ని ముగిస్తుంది. దేవుడు ఈ వాక్య భాగాలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్.